బ్యాక్ టు మై ఛానల్. ఐఐటి కాలేజీలు ఓపెనింగ్ డేట్ అనేది ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేసి పెట్టాను. మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం. ఇప్పుడు 5 రౌండ్స్ అయిపోయినాయి కాబట్టి ఐఐటి అన్ని కాలేజీలు ఓపెనింగ్ డేట్స్ ఎప్పుడు, ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఏంటి పరిస్థితి అనేది ఒక్కసారి డీటెయిల్గా అయితే నేను చదువుతాను. మీ ఐఐటీల్లో అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోండి, వాళ్ళు ఎప్పుడు రమ్మంటారో తెలుస్తుంది. అలాగే జోసా వెబ్సైట్లో కూడా మీరు వెరీ క్లియర్గా జోసా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా క్లాస్ కమెన్స్మెంట్ షెడ్యూల్ అని క్లియర్గా ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఐఐటి భిలాయ్ అయితే రిపోర్టింగ్ డేట్ 24th జూలై అని ఇచ్చారు, వాళ్ళు చెక్ చేసుకోండి. ఓరియంటేషన్ ఫర్ న్యూ స్టూడెంట్స్ 24th నుంచి 29th వరకు. వాళ్ళు ఓరియంటేషన్ ప్రోగ్రాము అంటే ఏంటంటే పేరెంట్స్ స్టూడెంట్స్ని కలిపి కూర్చోబెట్టి, పేరెంట్స్ లేకపోయినా పర్లేదు, ముందు అందరినీ కూర్చోబెట్టి గ్యాదర్ చేసి మంచి చెడులు కాస్త చెప్తారు. వాళ్ళ కాలేజీ గురించి గొప్పతనం ఏంటి, వాళ్ళ కాలేజీలో ఏం సాధించింది ఏంటి డీటెయిల్స్ అని చెప్తారు. తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ కొన్ని రోజులు కండక్ట్ చేస్తారు. అవి కండక్ట్ చేసిన తర్వాత వెంటనే క్లాసెస్ అనేది ఐఐటి భిలాయ్ అనేది 30th జూలై నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. వాళ్ళు చెప్పిన రోజుకి మనం ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే. అటువంటి పరిస్థితుల్లోనూ ఏదన్నా అన్ఫార్చునేట్గా కొన్ని ఇన్సిడెంట్స్లో తప్ప మీరు వాళ్ళు చెప్పిన రోజుకి అయితే వెళ్ళాలి. వాళ్ళు తీసుకురమ్మని డాక్యుమెంట్స్ అయితే తీసుకువెళ్ళాలి. అక్కడ ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తారు, వేలుముద్ర మళ్ళీ తీసుకుంటారు. ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఏదైతే వేలుముద్ర పెట్టుంటారు కాబట్టి మళ్ళీ ఒకసారి ఇక్కడ రీవెరిఫికేషన్ అయితే చేస్తారు. సర్టిఫికేట్స్ అన్ని పర్సనల్గా చెక్ చేస్తారు వాళ్ళు. ఆ తర్వాత మీరు కొంత అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది, ఫీజు అనేది. అది ఎంత ఏంటి అనేది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఆ డేట్స్కి వెళ్ళండి. ఐఐటి భువనేశ్వర్ అయితే రిపోర్టింగ్ డేట్ జూలై 27th నుంచి 29th లోపల అలా ఇచ్చారు కాబట్టి మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. 27th నుంచి 29th వరకు అలా ఇస్తే ఎప్పుడైనా వెళ్ళొచ్చు. రిజిస్ట్రేషన్ ఫర్ ఫ్రెషర్స్కి అయితే జూలై 30th నుంచి మనకి వాళ్ళు ఫ్రెషర్స్ రమ్మన్నారు క్లియర్గా. అంటే మనం ముందుగా రిపోర్ట్ చేసి తర్వాత రిజిస్ట్రేషన్ మనం అందులో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది క్లియర్గా. అలాగే ఇంటరాక్షన్ విత్ పేరెంట్స్ అండ్ గార్డియన్స్ జూలై 30th రోజున అన్నారు. ఓరియంటేషన్ ఫర్ ఫ్రెషర్స్ అనేది జూలై 31st. అది గుర్తుపెట్టుకోండి. ఓరియంటేషన్ అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ అందరినీ గ్యాదర్ చేసి ఒక చోట ఫ్రెండ్లీ నేచర్ తోటి చేస్తారు. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ అనేది August 1st నుంచి అని పెట్టారు. ఐఐటి బాంబే అనేది 26th రిపోర్టింగ్ టైం 9 o'clock కల్లా ఐఐటి బాంబే రమ్మని చెప్పారు. వెన్యూ ఎక్కడ కూడా ఇచ్చేసారు వాళ్ళు, కాన్వకేషన్ హాల్ ఐఐటి బాంబే అని ఇచ్చారు. అలాగే క్లాసెస్ అనేది 29th జూలై నుంచి. 26th రమ్మన్నారంటే 26th మన కాలేజీలో బట్టలు సర్దుకుని వెళ్ళిపోతే అక్కడ ఇంకా క్లాసెస్ స్టార్ట్ అయినట్టే. నెక్స్ట్ ఐఐటి ఢిల్లీ అనేది రిపోర్టింగ్ అనేది 19th జూలైనే ఇచ్చేసారు, చాలా ఎర్లీగా ఇచ్చేసారు వాళ్ళు. వెల్కమ్ అండ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ 20th జూలైని ఇచ్చారు. వెరిఫికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దాదాపుగా 3 days పెట్టారు. అకాడమిక్ వర్క్ షాప్స్ అనేది 23rd అని పెట్టారు. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ అనేది 24th జూలైని పెట్టారు. రిజిస్ట్రేషన్ ఐఐటి ధార్వాడ్కి సంబంధించి 30th జూలై 31st జూలై ఈ 2 రోజులు ఎప్పుడైనా వెళ్ళొచ్చు మనం. రిపోర్టింగ్ టైం 10 o'clock నుంచి 5 o'clock వరకు. రిపోర్టింగ్ వెన్యూ అనేది అదే క్యాంపస్లో ఇచ్చారు వాళ్ళు. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది 1st నుంచి 4th వరకు. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంటే చాలా ఐఐటీలో చేసే పని ఏంటంటే చెప్పా కదా మీకు, కల్చరల్ యాక్టివిటీస్ లాగా, కోకరిక్యులర్ యాక్టివిటీస్ లాగా ఒకళ్ళు ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం కల్పిస్తూ ఉంటారు. ఇంటరాక్టివ్ సెక్షన్ విత్ పేరెంట్స్ని 1st August అని పెట్టారు. అలాగే కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ అనేది 5th August ఇచ్చారు. మీకు ఇంకా డీటెయిల్స్ కోసం వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్ ఉన్నాయి, చెక్ చేస్తే మీకు ఇంకా డీటెయిల్స్ తెలుస్తాయి. అలాగే ఐఐటి ధన్బాద్ అనేది ఆన్లైన్ ఫీ పేమెంట్, ఇలాంటివి చూడండి ఒకసారి. వాళ్ళు ముందుగానే ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయమని చెప్పారు. ఆన్లైన్ పేమెంట్ ఐఐటి ధన్బాద్ అనేది 25th జూలై నుంచి 3 o'clock నుంచి 29th జూలై ఈవినింగ్ 6 o'clock లోపల ఆన్లైన్లో డబ్బులు కట్టమన్నారు. ఆన్లైన్లో డబ్బులు కట్టి ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ న్యూ ఎంట్రన్స్ ఇచ్చారు. అంటే 28th జూలై నుంచి మీరు 28th జూలైకి వెళ్లాల్సి ఉంటుంది. ఆన్లైన్లో డబ్బులు కట్టుకొని 28th వెళ్లాల్సి ఉంటుంది ధన్బాద్ సంబంధించిన వాళ్ళు. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ 29th, క్లాసెస్ అయితే 30th నుంచి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ 4th August అని ఇచ్చారు. అంటే అన్ని రోజులు పడుతుంది, వాళ్ళు నిదానంగా చూస్తారని వాళ్ళ ఉద్దేశం. ఐఐటి గాంధీనగర్ అయితే జూలై 21st రిజిస్ట్రేషన్ ఇచ్చారు. తర్వాత ప్రోగ్రామ్ అయితే 22nd నుంచి August 2nd 2016 వరకు ఫౌండేషన్ ప్రోగ్రామ్ అని పెట్టారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటారు. ఐఐటి గాంధీనగర్లో ఫౌండేషన్ చెప్తా ఉంటున్నారు, అంటే బేసిక్స్ చెప్తారేమో మరి. క్లాసెస్ కమెన్స్ August 19th నుంచి అని పెట్టారు. మధ్యలో ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది కదా, మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే. వాళ్ళ క్లాసెస్ అంటే క్లాసెస్ అది. సో ఐఐటి గోవాకు సంబంధించి ఫిజికల్ రిపోర్టింగ్ అనేది ఎప్పుడు ఇచ్చారంటే August 5th ఇచ్చారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ అనేది August 6th ఇచ్చారు. తర్వాత క్లాసెస్ ఏమో August 7th నుంచి ఇచ్చేసారు. అలాగే ఐఐటి గౌహతి కనుక చూసుకున్నట్లయితే 23rd జూలైని రమ్మని ఇచ్చారు. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది 24th ఇచ్చారు. ఫస్ట్ డే ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ మాన్సూన్ సెమిస్టర్ 25th జూలై నుంచే క్లాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఐఐటి హైదరాబాద్కి సంబంధించి అయితే రిపోర్టింగ్ అయితే 24th జూలైని ఇమ్మన్నారు. అలాగే రిజిస్ట్రేషన్ అయితే 24th జూలైనే. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ 25th నుంచి జూలై నుంచి 28th జూలై వరకు. ఇంటరాక్షన్ విత్ పేరెంట్స్ అనేది 25th జూలై పెట్టారు. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ అనేది 29th జూలై. ఐఐటి హైదరాబాద్ ఎప్పుడు అలా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఐఐటి ఇండోర్ ఒకటి
రిపోర్టింగ్ ఆఫ్ స్టూడెంట్స్ 25th జూలై వెళ్ళమన్నారు. అలాగే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది 26th జూలై, క్లాసెస్ ఎప్పుడో చెప్పలేదు, ఓరియంటేషన్ ప్రొటెక్ట్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. ఐఐటి జమ్మూ అనేది 31st జూలై, August 1st మనం రిపోర్ట్ చేయాలి. 2 రోజులు ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు. ఓరియంటేషన్ అనేది 1st August నుంచి 6th August వరకు పెట్టారు. కోర్సెస్ రిజిస్ట్రేషన్ అనేది 6th నుంచి 7th వరకు పెట్టారు. 6th 7th August. క్లాసెస్ అయితే 7th August నుంచి పెట్టారు. అలాగే జోధ్పూర్ అయితే 29th నుంచి 30th లోపల ఏ రోజైనా మనం వెళ్ళొచ్చు జోధ్పూర్కి సంబంధించి. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయితే 29th జూలై, 2 రోజుల్లోనే పెట్టేశారు. క్లాసెస్ అయితే 31st జూలై నుంచే. ఐఐటి కాన్పూర్ అయితే July 23rd రమ్మన్నారు. అకాడమిక్ రిజిస్ట్రేషన్ July 26th అన్నారు. క్లాసెస్ అయితే July 30th నుంచి. ఐఐటి ఖరగ్పూర్ చూసినట్లయితే 27th రిపోర్టింగ్ అని ఇచ్చారు. 29th రిజిస్టర్ చేసుకోమన్నారు. 30th నుంచి July 3rd వరకు, August 3rd వరకు ఓరియంటేషన్ ప్రోగ్రాము. క్లాసెస్ అనేది 5th August అనేది ఉంటుంది. అయితే చాలా మంది డౌట్ వచ్చేది ఏంటంటే రిపోర్టింగ్ ఏంటి సార్, రిజిస్టరింగ్ ఏంటంటే మనం వచ్చామనేది చెప్పటం రిపోర్టింగ్. రిజిస్ట్రేషన్ అంటే హాస్టల్, మనకి మెయిల్ ఐడి ఇస్తారు, ఇవన్నీ చాలా ఉంటాయి, ఐడి కార్డులు ఉంటాయి, చాలా విషయాలు ఉంటాయి. అవన్నీ రిజిస్ట్రేషన్ అన్నమాట మనకి. తర్వాత ఐఐటి మెడ్రాస్ కనుక చూసినట్లయితే 25th నుంచి 26th 2 రోజులు ఎప్పుడైనా వెళ్ళొచ్చని చెప్పారు. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయితే 27th జూలై ఉంటుందన్నారు. స్టూడెంట్స్కి అయితే మార్నింగ్, పేరెంట్స్కి అయితే ఈవినింగ్ అని చెప్పారు. అలాగే స్టూడెంట్ యాక్టివిటీస్ అని ఇచ్చారు, వీళ్ళు క్లారిటీగా ఇచ్చారు. స్టూడెంట్ యాక్టివిటీస్ అనేది 29th 30th అని ఇచ్చారు. స్టూడెంట్ యాక్టివిటీస్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు కల్చరల్ యాక్టివిటీస్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, వాళ్ళు ఏదో పెడతారో మనం పార్టిసిపేట్ చేసి తీరాలి. ఐఐటి అంటే ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు, ఓవరాల్ డెవలప్మెంట్ని గుర్తుపెట్టుకోండి. అలాగే డిపార్ట్మెంట్ ఓరియంటేషన్ అంటే ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది పెడుతున్నారు వీళ్ళు 31st జూలైన. క్లాసెస్ కమెన్స్ ఫ్రమ్ August 1st నుంచి. అలాగే ఐఐటి మండే అరైవల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆఫ్ హాస్టల్ అలాట్మెంట్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ 2nd August నుంచి 2nd Augustకి వెళ్ళమన్నారు ఐఐటి మండి వాళ్ళు. ఓరియంటేషన్ సెషన్ అయితే 3rd August అని చెప్పారు. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ అనేది 5th August నుంచి అని చెప్తున్నారు. అలాగే ఐఐటి పాలక్కాడ్ చూస్తే రిపోర్టింగ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ బీటెక్ స్టూడెంట్ 25th జూలైకి వెళ్ళమంటున్నారు. రిజిస్ట్రేషన్ వెల్కమ్ సెషన్ ఫర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి 26th జూలై. ఓరియంటేషన్ అనేది 27th 29th 30th 3 రోజులు పెట్టారు. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ అనేది 31st జూలై నుంచి అని పెడుతున్నారు వాళ్ళు. అలాగే ఐఐటి పాట్నా అనేది July 29th రిజిస్ట్రేషన్ పెట్టారు. ఇండక్షన్ ప్రోగ్రామ్ అనేది July 30, రకరకాల పేర్లతో పెడుతుంటారు, ఏదైనా ఒకటే, ఓరియంటేషన్ ఉన్న ఇవన్నీ. ఇండక్షన్ ప్రోగ్రామ్ July 30, August 1st 2 రోజులు పెట్టారు. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ అనేది August 2nd. ఇండక్షన్ ప్రోగ్రామ్ 3 రోజులు ఉందండి, July 30, July 31st, అలాగే August 1st 3 రోజులు ఉంది. ఐఐటి రోపర్ అనేది July 26th రమ్మన్నారు వాళ్ళు. రిజిస్ట్రేషన్ అయితే July 26th చేసేసుకుంటారు. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ 27th 29th నుంచి క్లాసెస్ అని పెట్టారు. ఐఐటి రూర్కే వాళ్ళు July 30th రమ్మంటున్నారు. అలాగే క్లాసెస్ అయితే July 31st నుంచి, ఓరియంటేషన్ ప్రోగ్రామ్ మాత్రం August 3rd అని పెట్టారు. అంటే పేరెంట్స్ అందరిని పంపించేసి నిదానంగా వాళ్ళు ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ఐఐటి తిరుపతి వాళ్ళు రిపోర్టింగ్ అయితే July 29th రమ్మంటున్నారు 9 o'clock కల్లా. ఇన్ పర్సన్ రిజిస్ట్రేషన్ కమ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఐఐటి తిరుపతి July 29th రోజునే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఓరియంటేషన్ క్లాసెస్ అనేది July 29th పెట్టారు. క్లాసెస్ అనేది August 1st నుంచి. July 27th వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. స్టూడెంట్స్ మే ప్లాన్ టు అరైవ్ ఆన్ క్యాంపస్ బై July 27th అని పెట్టారు వాళ్ళు. కానీ 29th రమ్మన్నారు కాబట్టి మనం వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం పెద్ద తేడా ఏం లేదు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈజ్ ఐఐటి భువనేశ్వర్, ఐఐటి బిహెచ్యు, ఐఐటి వారణాసి. రిపోర్టింగ్ స్టూడెంట్స్ డైరెక్ట్లీ టు ద హాస్టల్ ఐఐటి భువనేశ్వర్ 26th నుంచి 26th and 29th ఈ 2 రోజులు చెప్పారు. రిజిస్ట్రేషన్ ఓరియంటేషన్ 29th జూలై అన్నారు. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ అనేది 30th జూలైని ఇచ్చారు. ద లాస్ట్ డేట్ ఆఫ్ అడ్మిషన్ ఈజ్ July 30 and 2024. ఎనీ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ ఫర్ ప్రొవిజనల్ అడ్మిషన్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఆఫ్టర్ దిస్ డేట్. ఇది వాళ్ళు ఇచ్చినటువంటిది. ఐఐటి వారణాసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఇవి ఐఐటికి సంబంధించి అఫీషియల్ డేట్స్. ఓరియంటేషన్ ప్రోగ్రాము, రిపోర్టింగ్ టైము వాళ్ళు చెప్పిన డేట్కి అయితే మీరు వెళ్ళండి. ఏదన్నా కారణాలు మీరు నమ్మే రకంగా చెప్తే వాళ్ళు నమ్ముతారు తప్ప సీసాబ్ చూసుకొని వెళ్దాం ఇలాంటివన్నీ చూసుకొని వెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే ఉన్న సీట్ కూడా పోతుంది. తొందరపడి ప్రయోగాలు చేయకుండా ఐఐటి వాళ్ళు మనకన్నా బాగా తెలివితేటన్న వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలాంటి వాళ్ళని కొన్ని వేల మంది చూస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు రమ్మన్న టైంకి వెళ్ళండి, మీకేం ఇబ్బంది ఉండదు. తర్వాత చాలా హాలిడేస్ ఉంటాయి. ఒకేసారి బట్టలు సర్దుకొని జాగ్రత్తగా వెళ్ళండి. అన్నిటి మించి కాన్ఫిడెంట్ని అయితే తీసుకెళ్ళండి, కాన్ఫిడెంట్గా అయితే ఉండండి. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.